ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం డాబోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దిగ్గజ సంస్థ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తో సుమారు 15,000 కోట్ల విలువైన 3 కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ పెవిలియన్లో గౌరవ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో ఉన్నత అధికారులు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండి పివి కృష్ణారెడ్డి ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే మొదటిది రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటు కోసం పరస్పర అవగాహన ఒప్పందం ఎంఓయూపై సంతకాలు జరిగాయి. ఇక ఈ ప్రాజెక్టుపై దాదాపు 11,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇక నిర్మాణ దశలో దాదాపు 1,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అవసరమైతే ఉద్యోగుల నియామకాలకు కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుంది. ఇక ఈ చర్చల సందర్భంగా మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎండి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలు పంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇక రెండవది మెగా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టు స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఇక రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో 100 ఎంవీహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది. దీనికి 3,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో 2 ఏళ్లలో 1,000 మంది ప్రత్యక్ష ఉద్యోగాలు, 30,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇక ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. మూడవది పర్యాటక రంగంలో పెట్టుబడులకు ముందుకొచ్చి అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు చేసేందుకు మెగా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్ను అభివృద్ధి చేసేందుకు 1,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోని దాదాపు 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.